హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కాకరకాయ ఫ్రై ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. హెల్త్కి చాలా మంచిది కదా. ఇక్కడ నేనైతే 1/2 కిలో వరకు కాకరకాయలు తీసుకున్నాను చూడండి. ఇప్పుడు వీటిని పైన తొక్కంతా ఏం తీయట్లేదండి. నేను పొట్టుని పులుసుకైతే పైన చెక్కంతా తీయేసుకుంటాను. ఇక్కడ ఫ్రై కాబట్టి అటు ఇటు కొనలు కట్ చేసుకొని అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా కాయలన్నింటినీ కూడా కట్ చేసుకుంటాను రౌండ్గా. మీకు కావాల్సిన షేప్లో నిలువుగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను అన్ని కాయల్ని కూడా. చూసారా, ఇలా అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ ముక్కలన్నింటినీ వాటర్లో వేసుకుందాం. వాటర్లో వేసాక ఇందులో ఉన్న ముదిరిపోయిన గింజల్ని నేను బయటికి తీయేస్తున్నానండి ఫింగర్తో. సెంటర్లో వేలు పెట్టి అలా అనేసామంటే గింజలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఈజీగా. ఇదిగో చూడండి. చాలా వరకు అయితే ఫ్రైకి గింజలు తీయరు, అలాగే చేస్తారు. నేనైతే గింజలు తీయేసి చేస్తాను. లేత కాయలు అయితే అలాగే చేసేసేయచ్చు. ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయండి, అందుకని నేను గింజలన్నీ తీసేసుకుంటున్నాను. ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయితే. చూసారు కదా, ఇదే విధంగా అన్నింటినీ తీసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. తీసేసుకున్నాక ముక్కలన్నింటినీ పక్కకు తీసేసుకుంటాను. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులన్నింటినీ కూడా చంపేస్తుందండి. తరచూ కాకరకాయ తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. కాకరకాయలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దరిచేరనీయకుండా చేస్తుంది. కాకరకాయ తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఈ విధంగా అన్నిటినీ కూడా తీసేసుకున్నాను చూడండి. ఇప్పుడు వీటిని అన్నింటికి పక్కకు తీసేసుకుంటాను. ఇదిగో చూడండి, అన్నింటినీ కూడా తీసేసాను. ఇదిగోండి, గింజలన్నీ పక్కకు తీసేసాను కదా. ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపట అన్నాక ఆనియన్స్ వేస్తున్నానండి. మీడియం సైజువి 2 తీసుకున్నాను ఆనియన్. ఇక్కడ నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. బాగా వేపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా వేపుకోవాలండి. రోజు ఉదయాన్నే పొరగడుపున కాకరకాయ జ్యూస్ తాగారంటే కిడ్నీల రాళ్ళన్నీ పోతాయి. కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అంతా కూడా కంట్రోల్ అవుతుందని డాక్టర్స్ చెప్తారు కదా. చాలా మంచిదండి కాకరకాయ జ్యూసు. కడుపులో ఏమన్నా చేదు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా మొత్తం పోతుంది. నులిపురుగులన్నీ కూడా చనిపోతాయి అన్నమాట కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల. ఇదిగోండి, ఇప్పుడు ఆనియన్ అయితే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం. ఇవి నేను పచ్చివే వేస్తున్నానండి, ఉడకబెట్టలేదు. ఇలా చేసామంటే ఫ్రై చాలా బాగా పొడి పొడిగా వస్తుంది. ఉడకబెట్టి చేసామంటే కొంచెం ముద్దగా అయిపోతుంది, టేస్ట్ కూడా తగ్గుతుంది. ఇలా చేసామంటే ఆయిల్లోనే వేపుకున్నామంటే రుచిగా ఉంటుంది తినటానికి కూడా. బాగా వేపుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం. అంతేకాదండి, కాకరకాయ తినడం వల్ల ఆస్మా, జలుబు, దగ్గు మొదలైనవి కూడా అన్నీ దూరం అయిపోతాయి. నోటిలో ఏమన్నా వేడికి గుల్లలు ఏమన్నా వచ్చున్నా కూడా నోటి పూత అంటారు కదండి, అలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. మంచి ఔషధంలాగా పనిచేస్తుంది కాకరకాయ అనేది.
ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇదిగో చూసారా బాగా మగ్గుతుంది కదా. బాగా వేపుకుంటూ ఉండాలండి, కలబెడుతూ ఉండాలి. అంటువ్యాధులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ పోతాయన్నమాట. డైలీ జ్యూస్ కొద్దిగా ఒక టీ గ్లాస్ అంత జ్యూస్ తాగినా కూడా చాలండి, పొరగడుపున తాగాలి. ఇప్పుడు ఇందులో తెల్లగడ్డ పాయలు వేసుకుంటున్నాను. పొట్టు తీసి వేసాను ఇక్కడ. బాగా ఇలా వేపేసుకోవాలి. ఆయిల్లోనే వేగిపోతుందండి. కాకరకాయ మనకి మెత్తగా అయిపోతుంది అన్నమాట. హెల్త్కి చాలా మంచిది కదా. వారంలో ఒక 2 సార్లన్నా చేసుకొని తిన్నామంటే చాలా మంచిది. గజ్జి, తామర లాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నీ దూరం అయిపోతాయి, చర్మ వ్యాధులంతా కూడా. ఇదిగో చూడండి బాగా మగ్గుతుంది కదా. బాగా వేపుకోవాలి. తినటానికి చేదుగా ఉంటుంది కానీ కాకరకాయ హెల్త్కి అయితే చాలా మంచిదండి. పిల్లలు ఇష్టపడరు కదా, వాళ్ళకు కూడా కొద్దిగా అయినా అలా తినిపిస్తూ వచ్చామంటే హెల్త్ అయితే బాగుంటుంది. చూసారా బాగా మగ్గిపోతుంది కదండి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచుదాము. ఇదిగో చూసారా ఇప్పుడైతే మనకు రెడీ అయిపోతుంది. ఇలా చేసుకొని వారానికి 2 సార్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ అనేది పెట్టేసేయచ్చండి. సమస్యలు లేకుండా హెల్తీగా ఉందాము. వారంలో 2 సార్లైనా ఇలా చేసుకొని తినేద్దాము. అంతేకాదండి, కాకరకాయలో విటమిన్ సి కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి, మొత్తం రోగనిరోధక శక్తిని, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం, ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి ఇందులో. చాలా అంటే చాలా మంచి చేస్తుందండి ఆరోగ్యానికైతే కాకరకాయ. అందరూ తీసుకోవచ్చు. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం కారణంగా ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఫైబర్ క్రమం తప్పకుండా పేగు కదలికలను ప్రోత్సహించడం, మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాకరకాయ అనేది హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మన ఫ్రై చూడండి ఎక్కడి వరకు వచ్చింది. పొల్లన్నీ వేసాను, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇందులో పుట్నాల పప్పు మిక్సీకి వేసుకుంటున్నానండి. పల్లీ పౌడర్ వేయట్లేదు, పుట్నాల పప్పు వేస్తున్నాను. మరీ నున్నగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా పెట్టేసుకున్నాను చూసారా. ఇప్పుడు దీన్ని మన కాకరకాయలో వేసుకుందాం. మొత్తం అంతా కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. రుచిగా ఉంటుందండి. వేడి వేడి రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని సైడ్ డిష్కి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను బెల్లం లాంటిది ఏది వేయలేదండి. మీకు కావాలనిపిస్తే కానీ కొద్దిగా బెల్లం దంచి పొడి వేసుకోవచ్చు. స్టవ్ కట్టేసేదానికి ఒక 2-3 మినిట్స్ ముందు బెల్లం పొడి వేసుకొని బాగా ఒకసారి కలిపేసి దింపేసుకున్నామంటే కొంచెం చేదు ఏమైనా ఉంటే కానీ పోయి కొద్దిగా తీపితనం అనేది వస్తుంది. కానీ ఈ విధంగా చేశారంటే అసలు చేదు అనేది ఉండదన్నమాట. బెల్లం అంతా ఏం అవసరం ఉండదు. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎక్కడ కానీ ఆయిల్ అనేది ఎక్స్ట్రా లేదు. మనకి కాకరకాయ ముక్కలు కూడా ఎక్కడ పచ్చిగా అనేది లేదు. చూసారా అండి, చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. పొడి పొడిగా వచ్చింది కదా. రైస్లోకి ఇలాగే కూడా తినేసేయచ్చు, లేదా సైడ్ డిష్కి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. స్టవ్ కట్టేసుకుంటున్నాను. 1 మినిట్ అలా పెట్టేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు సైడ్ డిష్కి పెట్టుకొని. కాకరకాయ తక్కువ క్యాలరీలు ఆహారం, ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే చేదు జీవక్రియను పెంచడంలో సహాయపడటానికి తేలికగా బరువుని తగ్గిస్తుంది. చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా అందరూ ఇష్టంగా తింటారు. కాకరకాయ ఫ్రై హెల్త్కి అయితే చాలా మంచిది. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చూసేసేయండి. చాలా మెత్తగా వేగిపోయింది, ఉడికిపోయిందండి.